ఎన్నికల దీపావళిలో ఇట్లాంటి టపాసులు పేలుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో అవసరమైంది ఏంటంటే శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కదా. అందుకని శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి కదా. ఒక సిట్టింగ్ ఎంపీ మీద దాడి జరిగినప్పుడు ఏదో రాజు అని చెప్పారు, ఆయన చూపించారు కొద్దిసేపు, తర్వాత రిమాండ్కి పంపించడం అది జరిగింది. కానీ ఆ దాడికి వెనక ఉన్న కారణం ఇద్దరు అన్నారు కదా వాటి అన్నిటి గురించి చెప్పి ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖకు ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అన్ని అధికారులందరూ లిటరల్లీ చెప్పాలంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పేరుకే ఉన్న ఎన్నికల వరకు కూడా వాళ్ళ మీద అధికారాలు ఉండవు కనుక వాళ్ళు చేయాల్సిన పని. ప్రభుత్వం గట్టిగా ఆదేశిస్తే కూడా చూసినావా ఒత్తిడి చేసి ఏమన్నా చేసినట్టు అంటారు. కనుక ఈ రెండు సున్నితమైనవి. ఇప్పుడు కేసీఆర్ గాని ఇతరులు గాని పోలీసులు గట్టిగా ఆదేశం చేయలేరు. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులు నిష్పక్షపాతంగా ఈ ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన దాని కేసును గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత డీజీపీది, పోలీసు ఉన్నతాధికారులకి, ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ది. ఇది చేయాల్సిన కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుందంటే మీడియా ట్రయల్, ఈ రాజకీయ నాయక ట్రయల్ ఎక్కువ అవుతున్నాయి అన్ని కేసుల్లో. అంతెందుకు మనకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన దానిలో చూసింది కదా, రాజకీయ ఆరోపణలు రకరకాలు నడుస్తున్నాయి. ఇందులో కోమటిరెడ్డి గారు ఆ మధ్య ఏమన్నారు, మొన్న ఏమన్నారంటే ఇంకో 2 బ్యారేజీలు కూడా కూలిపోతున్నాయి. ఇది కూడా మీడియా ట్రయలే కదా, వరకంగా రాజకీయ ట్రయలే కదా అంటున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మనకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఏది వ్యూహకర్త ఉన్న దగ్గర కోడికత్తికే చూసాం మనం జగన్ మీద, ఇది అట్లాంటిదే అని ఒక అపోహ పెట్టారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు మాట్లాడతారు, దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వము లేకుంటే ప్రభుత్వ అధికారులు కదా. అందుకని శాంతి భద్రతలు రక్షించాల్సిన పోలీస్ అధికారులు దీన్ని పూర్తిగా విచారణ జరపాలి. దీని మీద మీడియా ట్రయల్ పబ్లిక్ ట్రయల్ అవసరం లేదు, కానీ కోర్టుకైతే సమాధానం చెప్పాలి కదా. కోర్టుకైతే ఛార్జ్ షీట్ వేయాలి కదా రేపొద్దున.